ఇక్కడ మరణం లేకుండా పరమేశ్వరుడితో వరం పొందినాడు అన్నయ్య. ఇక జనంలో ఇబ్బంది పెడుతున్నారు అన్నయ్య. అది ఏడాది వరించగలను అన్నయ్య. కుంభకర్ణాదులా ఈ సురులందరిని బట్టి ఈ పాపాత్ముడైన దుష్టుడు ఈ సురాముపై దేవతలనే పడుతున్నాడు అన్నయ్య. 14 వనములు వెతికెదా
ఉన్నాడన్నయ్య. భరతుడా? అతనికి నలుగురు కుమారులు ఇచ్చి ఈ రావణ రాక్షసులను వధించవాలని కోరుతున్నాను. సరేనేమో అన్నట్టులా నేను ప్రభు వంశములో సరేనేమో అన్నట్లు నేను ప్రభు వంశములో జన్మించెదాను. సరేనేమో అన్నట్లు సరేనేమో అన్నట్టులా నేను ప్రభు వంశములో ఆదిశేషుని పిలిచి ఆ లక్ష్మణుని గాయించగలను, ఆ శంకు చక్రాలతోనే భర్త చిత్రాలను చేసేదను, ఆ శ్రీలక్ష్మిని పిలిచి ఆ సీతాగా పుట్టిస్తాను, ఆ రఘువంశంలో నేను శ్రీరామ చంద్రుడుగా జన్మించి ఆ రావణ కుంభకర్ణాలను తప్పగా వహించగలుగుతుందా కొన్ని రోజులు ఓకే పడుతుంది. సరేనా అన్నయ్య? సరేనా అన్నయ్య? ఆ విధంగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గర సెలవు తీసుకున్న ఆ యొక్క భూదేవి ఆ యొక్క భూలోకం వెళ్ళిపోగా అయ్యో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు వైకుఠాపతికి ఆ యొక్క శ్రీలక్ష్మీదేవిని ఆ లంకలో సీతాగా పుట్టుమని ఆ యొక్క శంకరుని పిలిచి ఆ యొక్క అంజనేయుని కలిసి ఆ బ్రహ్మదేవుని పిలిచి
దేవుడు కలిసి ఈ విధంగా ఆ యొక్క అయోధ్య ప్రభుత్వ సతమహారాజు గారి గర్భవాసమున ఆ శ్రీరామచంద్రుడి జన్మించుటకు భయం అవుతున్నారు రాజా